కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు, మీరు చదువుకున్నారు. చదువుకున్న మీరు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం ఇలా దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారంటే మీ స్థాయి ఏంటో అర్థమవుతూ ఉంది. గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి, ఎప్పుడు కానీ చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం ఉంటాయి. మీ ఆలోచనలు ఎలా ఉంటాయంటే చేపల కూర తిందామా, తినేసిపోయి గుర్రాల మీద స్వారీ చేసుకున్నామా, పేదోడు భూమి కబ్జా చేద్దామనే ఆలోచనలు నీవి. ఆయనవి ఎలా ఉంటాయి? ఐటీ ఉద్యోగాలు తీసుకొని వద్దామా, ఫార్మసీలో మన వాళ్ళకి ఉద్యోగాలు తీసుకొని వద్దామా, లేకపోతే ఇంకేదైనా టెక్నాలజీ ఉంటే దాన్ని తీసుకొని వచ్చి మన వాళ్ళని దానికి అలవరుచుకునే విధంగా వాళ్ళు చేసి వాళ్ళకి ప్రపంచ స్థాయి గుర్తింపు వచ్చే విధంగా ఏ విధంగా చేద్దామా అని చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తారు. ఆయన ఆలోచనలు అలా ఉంటాయి. నీ ఆలోచనలు చేపల కూర వండుకున్నామా, చేపలు వేద్దామా, ఇక్కడ ఆగిపోయాయి. గతంలో కూడా మీ నాయకుడిని మాకు ఐటీ ఉద్యోగాలు ఇవ్వండి అంటే నేను చేపల మార్కెట్ తీసుకొని వచ్చానని పులివెందులో మాట్లాడి నవ్వులు పాలయ్యాడు. ఆ విధంగా ఈరోజు నువ్వు కూడా నవ్వులు పాలయ్యావు. ఇలాగ అవాకులు చవాకులు పేల్చడం ఆపి ప్రజలకు ఉపయోగపడేది ఏదైనా ఉంటే చేయి. ఆల్రెడీ 5 ఏళ్ళు గుడ్ మార్నింగ్ అని చెప్పి చేస్తే ప్రజలు నిన్ను ఆల్రెడీ 2 చెంపలు వాయించి ఇంట్లో కూర్చోబెట్టారు. ఎందుకు? అప్పుడు గుడ్ మార్నింగ్ అని చెప్పి షో తప్ప మాకు చేసింది ఏమీ లేదు, నువ్వు ఇంట్లోనే కూర్చోవయ్యా అని నేను ఇంట్లో కూర్చోబెట్టారు.